నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి 2,60,000 విలువ కలిగిన 52 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ముందు ఉంచారు. ఎస్పీ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ గతంలో చెన్నై సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో నిందితులు ఒకరొకరు పరిచయం అయ్యారని తెలిపారు. తోట్లవల్లూరు ఎస్ఐ కిషోర్ మంగళవారం తోట్లవల్లూరు కరకట్ట వద్ద ఏసీ 7969 నంబర్ గల టాటా ఇండికా కారును సోదా చేస్తుండగా పోలీసులు రాకకు కంగారు పడి కారు వెనక్కి తిప్పేందుకు ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఎస్ఐ సిబ్బందితో కావలసిన కారును తనిఖీ చేయగా 26 ప్యాకెట్లు 52 కిలోల గంజాయి దొరికింది. రవాణానికి ఉపయోగించిన కారు నిందితులు వాటి వద్ద స్మార్ట్ ఫోన్లను గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఫస్ట్ ప్రింట్ మీడియా ఉంటూ ముందరికి వస్తే అందరికీ వినపడుతుంది. గంజాయి స్మగుల్ చేసే ముఠాను ఒకదాన్ని 52 కేజీల గంజాయితో పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ఒక కారు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అండ్ 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. ఈ 52 కిలోస్ గంజాయి అరౌండ్ 2.6 lakhs వాల్యూ ఉన్న గంజాయి కింద మేము గుర్తించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనం పెట్టిన జిల్లాలో పెట్టిన నిఘా, అంతేకాకుండా మనకి ఓవరాల్ గా ఈగిల్ అండ్ అదర్ ఏజెన్సీస్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకి తోట్లవల్లూరు ఎస్ఐ అండ్ వాళ్ళ టీము కల్లంవారిపాలెం దగ్గర అబ్జర్వేషన్ లో ఉన్నప్పుడు ఒక వెహికల్ ఇంటర్సెప్ట్ చేశారు. అది ఇంటర్సెప్ట్ చేసినప్పుడు దాంట్లో అది ఒక ఓల్డ్ ఇండికా కార్ కింద గుర్తించారు. అరౌండ్ 26 ప్యాకెట్స్ లో 52 కిలోస్ ఆఫ్ గాంజా దీంట్లో పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు 3 పట్టుకున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళ వివరాలు చూస్తే ఒక అతను తెనాలికి చెందిన వ్యక్తి, 40 years ఏజ్, మనబోటి ఈశ్వర ప్రసాద్ అని. ఇతను మెయిన్ పర్సన్. ముఖ్యంగా గతంలో ప్రకాశం జిల్లాలోని టంగుటూరు 2022లో కేసు ఉంది, చెన్నై 2023 అండ్ విజయవాడ పట్టమట్లో 25లో ఇతనికి గంజా కేసులు ఉన్నాయి. వీటిలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడు అండ్ 2026 జనవరిలో జైలు నుండి రిలీజ్ అయ్యాడు. అంతేకాకుండా దురై మోహన్ కుమార్ అనే ఇతను మెయిన్ ఎవరైతే రిసీవరో గంజాయి, ఇతనే ఈ ముఠాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాడు. దిండిగల్లో ఇతను ఒక టీ షాప్ నడుపుతా ఉన్నాడు అండ్ ఆర్థిక ఇబ్బందుల వల్ల గంజాయి విక్రయాలకు అలవాటు పడ్డాడు ఇతను. 2022లో అరౌండ్ 60 కిలోస్ గంజాయితో చెన్నై పోలీసులు రైతులను ఇబ్బందులు గురి చేసే రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం పేర్ని నాని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ మచిలీపట్నంలో రెవెన్యూ మండలాలు ఉన్నాయని, మచిలీపట్నం రూరల్ గ్రామంలో అన్నదిగా వివిధ రకాల పంటలు ఆక్వా సాగు చేసే విధానం కనుగొలుతుందని అన్నారు. గడిచిన 3-4 నెలలుగా మచిలీపట్నం దక్షిణ మండలంలో మంత్రి కొల్లు రవీంద్ర, 2 టీడీపీ నాయకుల ద్వారా చెరువులకు సాగు ఎకరానికి ఇంత అని రేటు నిర్ణయించి రైతులు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు. కండలు కలిసిన ఆంబోదంట చెరువులో రైతు చూస్తా ఊరుకుంటే ఇది మేస్తా పోతుందంట. చూస్తా ఊరుకోం, అధికారులు చెప్తాం, ముళ్ళు కర్ర పెట్టి అదిరిస్తాం, ముందు చెప్పి చూస్తాం, నడుస్తాం, భయపడిపోతుందేమో. కానీ ఇంకా మేస్తుంటే బరిదగించి ఖచ్చితంగా ముళ్ళు కర్ర పెట్టి తోలటం ఖాయమనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్, మీకు దమ్ము ఉంటే, అది నిజమైతే జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వండి,
ఈ పొలాల్లో రిపేర్లు కూడా చేయటానికి లేదు, మేము సోలార్ పెడతాం పొలాన్ని కంపెనీ చేయండి వెంటనే. ఎందుకంటే ఇది వేసవకాలం, చెరువులు రిపేర్ చేసుకుంటానికి ఇది అనువైన కాలం. రైతుకి ఇంతకు మించి సమయం దొరకదు, తొలకలు వస్తే దొరకదు. కాబట్టి తక్షణం మీ ఆలోచన మార్చుకోమని చెప్పాను. తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకుంది. ప్రజలకు అండగా ఉండండి, ప్రజలకు అండగా ఉండండి. నిన్న మొన్న చెప్తున్నారు, వీళ్ళ మాటలను ఎదిరించి కుల్లిరవి కోసం అప్పులు సప్పులు తెచ్చి ఊరంతా కులరవీంద్ర గారంటే ఆయనకి అగ్రిమెంట్లు కావాలి, గవర్నమెంట్ అనుమతులు కావాలి, పీపీఏ అగ్రిమెంట్ కావాలి. ఆయన కరెంటు ఎవరికి అమ్ముతాకి అగ్రిమెంట్ తీసుకున్నాడు. అది లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వటానికి లేదు కదా పర్మిషన్. నెట్ క్యాప్ ఇవ్వదు కదా. ఎందుకని? మరి కరెంట్ ఉత్పత్తి చేస్తే ఎవరికి అమ్ముతావు నువ్వు? ఆ అగ్రిమెంట్ కావాలి కదా. మరి అప్పుడు దాకా ఈ గడిచిన ఈ సంవత్సరం నుంచి రైతుకి నష్టం ఎవరు భరిస్తాడు? ఎవరు భరిస్తారు? మీరు రిపేర్ చేసుకునేవారు, చెరువులు ఖాళీ చేస్తారు, కొత్త తవ్వనేవారు. అంటే ఇంకా అర మిగిలి ఎక్కడెక్కడన్నా ఊరికి ఒక 25 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ఎక్కడ మిగిలిపోయి ఇవాళ సముద్రం పోటు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వారు గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ స్టూడెంట్ ఈ జాబ్ మేళాలకు హాజరయ్యారు. 11 కంపెనీల ప్రజాప్రతినిధులు హాజరు కాగా 200 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, క్వాలిఫికేషన్ ఆధారంగా వివిధ లొకేషన్లలో జాబ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 500 వరకు ప్లేస్మెంట్లు ఉన్నాయని, సాయంత్రం లోపు అర్హతను బట్టి పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఆర్ కాలేజీ ప్రొఫెసర్, ప్లేస్మెంట్ ఆఫీసర్ నాగేంద్ర కుమార్, వైఎస్ ప్రిన్సిపల్ బిఎస్ పద్మజ, వివిధ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అమ్మాయి చెప్పినది అదే ఇన్వెస్ట్మెంట్ ఏమి 50 సార్లు రాదు తెలుసా కదా. ఫస్ట్ మీ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ అనుకోండి, ఎంత పెడతారు? తీసుకో నేను ఆఫీస్కి ఓకేనా నేను నీ రిజ్యూమ్ ఆయన పెడతాను, ఆయన కాపరేట్ ఫోటో తీసుకో. నా పేరు వి నాగేంద్ర కుమార్. నేను అఖిల నాగేశ్వర కళాశాలలో ఎంబీఏ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను మరియు ప్లేస్మెంట్ ఆఫీసర్గా కూడా చేస్తున్నాను. ఈ జాబ్ మేళా మనకు 3వదండి. సో ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మా కళాశాలలో ప్రత్యేకత ఏంటి అంటే చదువే కాదు, చదువుతో పాటు ఉద్యోగం కూడా కల్పించాలనేది. ఆ ఉద్యోగం కల్పించడానికి మాతో సహకరించి మాకు కోఆపరేషన్ అందపరుస్తున్న ఈ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలండి. ఈరోజు మన కళాశాలలో ఈ జాబ్ మేళలో మొత్తం 11 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళల్లో టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటండి, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్, జోయలికాస్ ఇండియా లిమిటెడ్, సుధీర్ టెంబర్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలిగెంట్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ, బజాజ్ ఫిన్ సర్వీస్ లిమిటెడ్, ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏయూ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్, ఆస్ట్రాజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మొత్తం దీంట్లో 515 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇప్పటికే మన దగ్గరికి 300+ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యారు. సాయంత్రం 3:00కల్లా 500 దాడతారని ఆశిస్తున్నాము. మొత్తం 515 ఖాళీలు పూర్తి చేసుకుంటారండి. దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సాయంత్రం కల్లా వాళ్ళ చేతికి. ఈరోజు గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్లో ఒక జాబ్ ఏపీఎస్ఎస్డిసి అండ్ ఏఎన్ఆర్ కాలేజ్ కలిసి ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ జాబ్ మేళాలో ఈరోజు సుమారు ఒక 200 స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ రిజిస్టర్ అయ్యారు. వీరికి వాళ్ళ క్వాలిఫికేషన్స్ని బట్టి తర్వాత వాళ్ళు ఎంచుకున్న జాబ్ రోల్ని బట్టి లొకేషన్స్లో వాళ్ళని ప్లేస్ చేయడం జరుగుతుంది.
ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 4వ జాబ్ మేళా. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సుమారు ఇప్పటి వరకు ఒక 1200 స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు. 600 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ చూపించడం జరిగింది. ఈ ఏఎన్ఆర్ కాలేజ్లో జాబ్ మేళాతో పాటు స్కిల్లింగ్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తున్నామండి. ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్ ద్వారా 3 years డిగ్రీ స్టూడెంట్స్కి, అదేవిధంగా MBA MCA స్టూడెంట్స్కి వాళ్ళ అకాడమిక్స్తో పాటు స్కిల్లింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము. ఈ జాబ్ మేళా అనేది ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి 3 నెలలకు ఒకటి చేస్తున్నాం. దానిలో భాగంగా ఇది యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మన కృష్ణా జిల్లాలో 30 జాబ్ మేళాలు నిర్వహించాము. ఈ 30 జాబ్ మేళాలకు గాను 3250 మందిని మనం ప్లేస్ చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ సంబంధించింది. తదుపరి రాబోయే నాణ్యత మణికకు ప్రాధాన్యతను ఇస్తూ అభివృద్ధి పనులు పూర్తి చేయవలసిందిగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అభివృద్ధి పనులు అక్రమాలు అడ్డుగిస్తూ తొలగించారని అధికారులకు సూచించారు. పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా 1.46 కోట్ల నిధులతో జరుగుతున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులను, నాగవరపాడు వంతెనపై జరుగుతున్న బ్యూటిఫికేషన్ అభివృద్ధి పనులు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించాలని అన్నారు. నిర్మాణ పనులు పురోగతి వివరాలు కమిషనర్ మనోహర్ ఎమ్మెల్యే రాముకు వివరించారు. గుడివాడలోని టిట్కో కాలనీ ప్లాంట్ లో R777 రాధా ఎక్స్చేంజ్ యాప్లలో బెట్టింగ్ ఆడుతున్న 5గురిని అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు బెట్టింగ్ రాయిళ్ల వద్ద నుండి 1.5 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సిఐ సోమేశ్వరరావు తెలిపారు. బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్, ఫోన్ స్క్రీన్ షాట్లను గుర్తించి బెట్టింగ్ నిర్వహణకు మషాలా శివ, అతనికి సహకరిసిన భానుప్రసాద్, కనక మహేష్, అజయ్ బాబు, వంశీ, కిరణ్ ను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లను మరింత సమాచారం కోసం ఫోరెన్సిక్ అనాలిసిస్ తరలించినట్లు పూర్తి విచారణ కొనసాగుతుందని తెలిపారు. మాట్లాడతాను. అది పట్టుకో, అది కనబడదు ఎవరికైనా. గుడివాడ రూరల్ ఎస్ఐ చంద్రబాబుకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గుడివాడ మల్లాయపల్లి పంచాయతీ పరిధిలో టిట్కో హౌసెస్ లో C145 బ్లాక్ లో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ లో ఆడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది వెళ్లి అక్కడ రైడ్ చేయడం జరిగింది. మీడియాతో వెళ్లి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో మనకి 5 ముద్దాయిలు స్పాట్ లో రావడం జరిగింది. వాళ్ళు R777 రాజా ఎక్స్చేంజ్ అనే యాప్ ద్వారా ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని గుర్తించి వారి వద్ద నుండి 1,05,000 రూపాయల క్యాష్, అదేవిధంగా 8 సెల్ ఫోన్లు సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ లో భాగంగా తదుపరి దర్యాప్తులో భాగంగా ఈ సెల్ ఫోన్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా FSLకి వెళ్తాయి. ఈ FSL లో వచ్చిన రిపోర్టింగ్ బట్టి ఈ ముద్దాయిల్ని ఇంకా మిగతా ముద్దాయిల్ని కూడా దీంట్లో యాడ్ చేయని పరిస్థితుల్లో కూడా క్రికెట్ బెట్టింగ్, అలాగే ప్యాకార్డులు, కోడి పందాలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణా జిల్లాలో అనేది ఇవి జరగడం అనేది చట్టబద్ధ విరుద్ధం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి జరగకుండా మేము చూసుకుంటాం. గతంలో ఏదైతే దీంట్లో A1 గా ఉన్నారో అతని మీద 3 కేసులు, A2 ఉన్న అతని మీద కూడా 2 కేసులు ఉన్నాయి. ఇదే విధంగా మరలా రిపీటెడ్ గా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి కనుక వీళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. షీట్లు కూడా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. లేదు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాత్రి 11 గంటల ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్క్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలో మోటార్ సైకిల్ ప్రచార యాత్ర ప్రారంభించారు.
ప్రతిపక్షంలో ఉన్న ప్రతిరోజు బిల్డింగ్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, పోరాటాల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు 4 బెనిఫిట్స్ మాత్రమే ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఆమోదం కాదని, ఇతర రాష్ట్రాలుగా సంక్షేమ బోర్డులో ఉన్న బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కెవి గోపాలరావు, జిల్లా ఉపాధ్యక్షులు రేసానికోట తదితరులు పాల్గొన్నారు. ఉన్న పథకాలన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్లో ఉన్న క్లెయిములు వెంటనే పెండింగ్లో ఉన్న క్లెయిములందరూ మరి గత 7 సంవత్సరాల కాలంగా సంక్షేమ బోర్డుని ప్రభుత్వం ఆపేసిన పరిస్థితి ఉంది. అందుట్లో భాగంగానే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని చెప్పని అనేక ఆందోళన చేసిన ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పని మరి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల కాలంలో మరి అనేక ఆందోళన చేసి ఈ ప్రభుత్వ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పి అనేది కోరటం అనేది జరిగింది. అందుట్లో భాగంగానే మొన్న ఫిబ్రవరి 5వ తారీఖున సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తున్నామని చెప్పి అనేది చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పారు. అయితే సంక్షేమ బోర్డులో 9 రకాల క్లెయిములు ఉన్నాయి. ఆ 9 రకాల క్లెయిమ్ తీసే 4 రకాలే ఇస్తామని చెప్పి అనేది ప్రభుత్వం చెబుతుంది. అంటే డెలివరీ యొక్క బెనిఫిట్, పెళ్లి కానుక, సహజ మరణం, యాక్సిడెంట్, అంత్యక్రియలు ఇస్తామని చెబుతున్నారు. ప్రధానంగా నిర్మాణాల దగ్గర బిల్డింగ్ కార్మికులు పనులు చేస్తూ ఉండి మరి ప్రమాదాల చేత కాలు చేయో ఇరిగి అంగవైకల్యం చెందిన కార్మికుల్ని పట్టించుకునే పరిస్థితి. వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో సందర్భంగా ఈ రోజు బైక్ ర్యాలీ కూడా గుడివాడ పట్టణంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, భవన నిర్మాణ కార్మికులకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డును కొనసాగించి యథావిధిగా కొనసాగిస్తామని చెప్పి ఆ రోజున కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజును చూసుకుంటే మొన్న 1వ తారీఖు నుండి కూడా సంక్షేమ బోర్డు కొనసాగిస్తున్నామని చెప్పడం జరిగింది. దీంట్లో 9 పథకాలు భవన నిర్మాణ కార్మికులకి రావాలి. దానికి సంబంధించి 4 పథకాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా రాష్ట్రం మొత్తం కూడా 35,000 మంది 25,000 మంది కార్మికులు పెండింగ్ క్లెయిములు నమోదు చేసుకుని ఉన్నారు. ఆ క్లెయిములన్నీ కూడా ఇవ్వడం కుదరదని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉంది. ఆ క్లెయిములే కాకుండా పెండింగ్ లో ఇంకా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని దేవాదాయ దాకా ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో శ్రీ ఘంటసాల నాగభూషణం అన్నదాన సత్రం 50 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 చొప్పున ₹1,00,000 స్కాలర్షిప్ నగదు మరియు శ్రీ అహింస సంప్రదాయ సేవ హాస్పిటల్ ఆధ్వర్యంలో 200 మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం నిమిత్తం ఒక్కొక్కరికి ₹1,000 చొప్పున 2 లక్షల నగదును గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ శతాబ్దాల నుండి ఎందరో సేవా తత్పరులకు ప్రజలకు మంచి చేసే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మంచి ఆలోచనలతో వారు తయారు చేసిన సేవల స్ఫూర్తితో మనందరం ముందుకు సాగుదామని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని అన్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఊరగడ్డ శ్రీకాంత్ గారికి స్కాలర్షిప్స్ కార్యక్రమాన్ని శ్రీకాంత్ గారు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఆ రోజులను గుర్తించి ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఇవ్వడం అనేది అంటే ఎప్పుడో మొదలైంది కాబట్టి ఇది చాలా గొప్ప ఆలోచన ఇచ్చిన ఈ అన్నదాన సత్రం ఏర్పాటు చేసిన ఘంటసాల నాగభూషణం గారు ఆయన పేరు మీదుగా చేశారు. 50 మందికి 2,200 మంచి ఐడియా. చాలా బాగా పిల్లలు కూడా మీరు కూడా అర్థం చేసుకుని బాగా చదువుతుంది స్కాలర్షిప్ రావడం అనేది ఒక 2 ఉంటాయి. ఒకటి ప్రెస్టేజ్ కింద ఉంటుంది మనకి, చాలా గొప్ప విషయం స్కాలర్షిప్ రావటం అనేది. అలాగే మనకి ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి చాలా మంచి ఆలోచన ఇది.
నేను పూర్తిగా స్వాగతిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరం ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, చదువు ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చదవాలి, చదివిన దాన్ని చదివించుకోవాలి. ఈ రెండింటిని కూడా మీరు అనుభవిస్తుంటే మొదటి నుంచి కూడా కొంచెం చదివేది ఇష్టంగా చదవండి, కష్టంగా చదవండి. అదేనా చదువుకునే ఎన్ని గంటలు చదువుకుంటాం? పొద్దున్న లేచిన కాడి నుంచి పుస్తకాలు పట్టుకుని కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. చదివే టైంలో ఫోకస్డ్ గా బాగా కూర్చొని చదువుకుంటే మీకు ఈ సబ్జెక్ట్ అయిపోయింది, ఎప్పుడు ఆపాలనేది మీకే తెలుసు. సో దాన్ని బట్టి మీరందరూ కూడా గట్టిగా చదువుకుని వద్దు అనేది ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తా ఉన్నారు. మీకు ఒక్క వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అనే కాన్సెప్ట్లు. ఎందుకంటే మనకి ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ పీపుల్ లేక అప్పుడున్న పాలసీస్ ప్రకారం అది కరెక్ట్ ఏమో, కానీ ఇప్పుడైతే కనుక ప్రపంచంలో యూత్ అంటే వర్క్ చేసే ఫోర్స్ తగ్గిపోతా ఉంది దేశానికి. సో వర్క్ ఫోర్స్ చేసేదంటే మనకి రేషియో బర్త్ రేషియో ఎప్పుడు 2.1 కంటే ఎక్కువ మెయింటైన్ అవ్వాలి మినిమం. లేకపోతే ఏమవుతుందంటే మనకు 1% తగ్గిపోతాం. ఆంధ్ర రాష్ట్రం ఇంతకుముందు ఫాలో అయిన దాని ప్రకారం మనం చాలా వెనకబడి ఉన్నాం దాంట్లో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఒక్కళ్ళు మహా అయితే ఇద్దరు ఎక్కడ. ఈ బిల్టన్ ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.